ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. వారం వారం టీవీ ద్వారా చక్కని ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదకరమైన స్వచ్ఛమైన వాక్యాన్ని మీకు అందిస్తూ మీ అందరి యొక్క ప్రశంసలు పొందుకుంటూ మీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి తోడ్పడుతున్న దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలు మాకు తెలియపరిచి మా కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకు వారం వారం ఒక అంశాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వారం దేవుని పోలిక, దేవుని స్వరూపం అనే చక్కని అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, ముందుగా మనం గమనిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, ఓ మానవుడా, నీ స్వరూపం దేవునిదే, స్త్రీవైనా పురుషుడువైనా దేవుని యొక్క రూపానివి అని మర్మాన్ని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఓ మానవుడా, నీలో దేవుని ఆత్మ ఉన్నది, నీవు దేవుని పోలికవు. ఇది బైబిల్ మనకు తెలియచేస్తున్న సత్యం. నువ్వు ప్రపంచంలో ఏ ప్రాంతం వాడవైనా, ఏ మతస్థుడివైనా, ఏ కులస్థుడివైనా, నువ్వు మనిషివి అంటే నీలో దేవుడున్నాడు, నీ రూపం దేవునిది అనే మర్మం మర్చిపోవద్దు. అందుకే దేవాది దేవుని ఏమీ చేయలేని సాతాను ఆయన పోలిక, ఆయన ఆత్మ కలిగిన మానవుణ్ణి వంచడానికి, మానవుణ్ణి బాధ పెట్టడానికి, మానవుని పాడు చేయడానికి, ఒక మాటలో చెప్పాలంటే అపవాది సంకల్పం పూనుకుంది. అయితే దేవుడు కూడా అనుమతించకుండా ఏ అపవాది కూడా ఏ మానవుణ్ణి శోధించలేడు. దేవుని యొక్క అనుమతి ఉంటేనే. ఎందుకంటే దేవుడు ఆత్మ, దేవుని యొక్క రూపం కలిగిన నరుడు దేవునిలాగే విజయం సాధిస్తాడు అని ఆశ దేవునిది. దేవునిలాగే ఉంటాడు అనే ఆశ. అంటే దేవుని పిల్లలు దేవుని యొక్క పోలికలో ఉంటారు. సింహం పిల్లలు సింహంలాగే ఉండాలి, పులి పిల్లలు పులిలాగా ఉండాలి. ఉండకపోతే పులి పిల్ల పిల్లి పిల్లలాగా ఉంటే ఏదైనా దోచుకుంటుంది, ఏదైనా మరి బాధిస్తుంది. సింహం పిల్ల సింహంలాగా ఉండకపోతే
ఏ చిన్ని ప్రాణి అయినా ఆ సింహం పిల్లలతో ఆటలాడుకుంటుంది. అందుకే దేవుని బిడ్డలు గమనించాల, దేవుని పిల్లలు దేవునిలాగా ఉండకపోతే అపవాదికి లోకువ. అందుకే దేవుని పిల్లల్లో బలహీనులు ఎవరు అని చూస్తుంది సాతాను. చూసి ఆ బలహీనుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుచేత దేవుడు పెట్టిన పరీక్షలో ఏదేను వనంలో ఉన్నటువంటి తోటలో ఉన్న చెట్ల పొలాలన్నీ కూడా నిర్భయంగా తినొచ్చు. ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అనే ఒక మంచి మాట దేవుడు తెలియచేశాడు. ఆ తెలియచేసిన ఆ దేవుని యొక్క మాట బిడ్డలు నెరవేరుస్తారు అని నమ్మకం దేవునికి ఉంది. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. లేకపోతే అపవాదికి ఎంత ధైర్యం దేవుని పిల్లల జోలికి రావడానికి. అవును, రౌడీ గారి పిల్లల జోలికి ఎవరైనా వెళ్తారండి? బలహీనుల యొక్క జోలికి వెళ్తారు. దేవుడు ప్రపంచాధినేత, సర్వశక్తిమంతుడు అని ఆయనకు పేరు. ఆయన పిల్లలం, మనకి కూడా ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ని వంచి సాతాను పడగొట్టింది, మోసంతో పడగొట్టింది. సాతానుకు ఉన్నటువంటి లక్షణం శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే ఒక భయంకరమైనటువంటి శక్తి దానిలో ఉంది. ఆ శక్తిని ఉపయోగించి మానవునికి లోకాశలు చూపించి పడగొట్టి దేవుని ఆజ్ఞను మీరేటట్లుగా చేసి తినవద్దన్న మంచి చెడు తెలివినిచ్చి ఆ వృక్ష ఫలాలు తినేటట్లుగా చేసి లోకానికి పాపం తీసుకొచ్చింది. దేవుని మహిమ నుంచి తొలగిపోయి, మరి ఒక మాటలో చెప్పాలంటే జీవములో ఉన్నవారు జీవములో చనిపోయి వారు దిగంబరులం అని తెలుసుకున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇదిగో వారు లోకాన్ని ఎరిగి ఆ కచ్చడాలు కట్టుకొని మరి సిగ్గుపడి చాటున దాగి ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడండి. ఆదామా, నువ్వెక్కడున్నావు? దేవునికి తెలీదా? ఆదాము అప్పుడు ధైర్యంగా చెప్పాలి, తండ్రి నేను పాపం చేశాను, అంచేత సిగ్గుతో దక్కున్నాను అని చెప్పడానికి మరి భయపడ్డాడు. ఎందుకు? అతడు మోసపోయాడు, సాతాను చేతిలో మోసపోయాడు గనుక అతని జీవితం నాశన కోపంలో పడిపోయింది. పరలోకానికి వారసుడు ఆ నరుడు, ఆది నరుడు. అయితే ఆ వారసుడు ఈ రోజున సాతానుకు దాసోహం అయిపోయాడు. సాతాను వలలో చిక్కబడి వస్త్రాలు కోల్పోయాడు. అంతకుముందు వస్త్రాలు ఉండేవి, కానీ మహిమ వస్త్రాలు ఉండేవి. ఇప్పుడు ఆ మహిమ వస్త్రాలు కోల్పోవడంతో మరి దేహాన్ని కప్పుకోవడానికి కచ్చడాలు పెట్టుకుంటే దేవుని యొక్క కోపం వాళ్ళ మీద ఉన్నా దేవుని ప్రేమ వాళ్ళకి చర్మపు వస్త్రాలు ధరింపచేసి మరి వారికి దిగంబరత్వాన్ని కప్పి, దేవుని జ్ఞానం ఇలాగుంటుంది, మనిషి జ్ఞానం ఇలాగుంటుంది. మనిషి జ్ఞానం టెంపరీ, తాత్కాలికమైనటువంటి లాభాల వైపు పయనిస్తుంది. దేవుని యొక్క జ్ఞానం శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడి ఉంటుంది అని మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చూద్దాం, మరి దేవుడు తన పోలిక, తన ఆత్మను కలిగి ఉన్నటువంటి మానవుడు ఈ రోజున ఆయన ముఖం రూపం అయితే ఆయనతో ఉంది, కానీ ఆ లోపల ఉన్న ఆత్మ మలినమైపోయింది. దేవునిలాగా లేడు, ఇప్పుడు దేవునిలాగా లేడు. మరి దేవునికి ఎంత బాధ, తన పిల్లలు తనకులాగా ఉండకపోతే. మనమైనా మన పిల్లలు మనకంటే పేరు తెచ్చినప్పుడు మనం సంతోషపడతాం, కానీ మన పేరును పాడు చేసి దిగదార్చినప్పుడు నువ్వు ఎంత దుఃఖపడతావు? ఓ మానవుడా, దేవుడు కూడా ఆయన పిల్లలైన మనం ఆయనకులాగా మార్చాలి అనే ఆశ ఆయనకి కలిగింది. ఆశతో మరి ఆయన తలంపులు మన మీద దృష్టి సారించాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుడి కని అతనికి షేతు అను పేరు పెట్టెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముకు పిల్లలు కలిగారు. మొదట కయ్యేను, హేబేలు వాళ్ళు కలిగారు. కయ్యేను హేబేలును చంపటం వలన దేవుడు కయ్యేనును దేశ దిమ్మరిగా
అతన్ని తరిమివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆదాము దేవుని అనుగ్రహం వలన తన పోలిక తన రూపంలో ఒక బిడ్డను కన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తన బిడ్డను చూసి అతడు సంతోషపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలికలోనే పుట్టాడు. దేవుని పోలిక ఆదాముది, ఆదాము పోలిక షేతుది. ఈ రోజున మనందరిది కూడా ఈ ఆదామును బట్టే మనందరూ ఈ భూమి మీదకి వచ్చామని మర్చిపోకూడదు. ఆదాములాగే ఆదాము పిల్లలం. ఒక మాటలో చెప్పాలంటే మానవుణ్ణి సాతాను ఇంకా వెంబడిస్తూనే ఉంది. దేవుడు విడిచిపెడితే వారిలో పాపం ప్రబలి దేవునికి వ్యతిరేకమైన జీవితం, పాపం, అన్ని రకాల శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కలిగి భయంకరమైనటువంటి పాపిష్టి జీవితానికి అలవాటు పడిపోయారు. విగ్రహారాధన, బూతులు, పాపిష్టితనం, వ్యభిచారం, అక్రమం విస్తరించినట్లుగా ప్రబలితే దేవుడు వాళ్ళని ఎలాగా రక్షించుకోవాలనే ఆలోచనతో మరి నోవాహు అనే ఒక భక్తుని ద్వారా ఒక చక్కని ఆలోచన, ఒక వాడను నిర్మించమని నోవాహు గారితో చెప్తారు. అది ఒక అడవిలో నిర్మించడానికి ఆ నోవాహు గారు పూనుకుంటారు. దేవుడు చెప్పిన కొలతలు చెప్పిన, ఎందుకంటే కలప లభ్యమయ్యేది అడవిలో. అంచేత ఆ అడవిలో ఆ వాడ ఆయన కడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు చెప్పాడు, ఈ వాడలో ప్రవేశించిన వారికి రక్షణ, ఈ వాడలో ప్రవేశించిన వారందరికీ కూడా మరణం అనే సంగతి నోవాహు గారికి చెప్పి ఆయన ద్వారా ప్రజలందరికీ తెలియపరిచారు. కానీ వీళ్ళెవ్వరు కూడా సరిగ్గా మాట వినిపించుకోలేదండి దేవుని బిడ్డలారా. వీళ్ళెవ్వరూ కూడా నోవాహు గారి యొక్క సువార్తను త్రోసివేశారు. వీళ్ళందరూ కూడా నోవాహు గారు వాడను కట్టారట, సహాయం చేశారట. డబ్బులకో ఉచితంగానో మొత్తం మీద నోవాహు గారికి మరి ఆ వాడ తయారీలో సహాయం చేశారట. చేసి నోవాహు గారు మాటను నిర్లక్ష్యం చేశారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన సమయం వచ్చింది. దేవుడు చెప్పిన సమయానికి దేవుడు చెప్పినట్లుగా మరి ఆ ఓడలో ఎవరు ప్రవేశించారంటే మానవుల్లో 80 మాత్రమే. మిగిలిన ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటినీ కూడా జత చెప్పున ఆ ఓడలోకి నోవాహు గారి ద్వారా ప్రవేశం చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ నోవాహు మరి వాళ్ళందరినీ ఆహ్వానించాడట. రక్షణ నావలోనికి రమ్మని వాళ్ళందరినీ ఆహ్వానించాడంట. కానీ ఎవ్వరు కూడా లక్ష్య పెట్టలేదట. హేళన చేశారంట, గేలి చేశారంట. ఈ రోజున కూడా ఈ రక్షణ సువార్తను అనేకులు గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, సువార్థికులను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఎన్ని రకాల హింసలకు గురి చేస్తున్నారు. మొన్న మధ్యన వాట్సాప్లో చూస్తున్నాం, గోదావరి కానీ మరి బస్టాండ్లో ఒక సువార్థికుడైనటువంటి ఒక బిడ్డను ఎన్ని చిత్రహింసలు పెట్టారో మతోన్మాదులు ఎట్టి అక్కడ పోలీసులు కూడా వాళ్ళకు సహకరించి ఆ బిడ్డను చాలా వేదనకి గురి చేశారు. తర్వాత పోలీసు వారు కూడా హెచ్చరిక చేశారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాం, చర్య తీసుకుంటున్నాం అన్నారు. కానీ ఏం తీసుకున్నారో ఏం చేశారో మనకు తెలియదు. కానీ ఈ రోజున రక్షణ గురించిన స్వార్త ఎంతమందికో హేళనగా ఉంది, గేలిగా ఉంది, మరి అసహ్యంగా ఉంది, మరి బాధగా ఉంది. మరి వాళ్ళు ఈ లోకానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అంచేత పరలోకపు జీవానికి అలవాటు పడకుండా ఈ లోక సంబంధించిన పోకడలో మునిగిపోవటం వలన పరలోకపు సంబంధించినటువంటి మర్మాలు వారికి బోధపడతలేదు. బైబిల్ని చింపేస్తున్నారు, కరపత్రాలు చింపేస్తున్నారు, కాల్చేస్తున్నారు, కాళ్ళుతో తొక్కుతున్నారు, ఒకటా రెండా ఎన్నో చేస్తున్నారు. వారి యొక్క తెలియక యేసుప్రభు వారు కూడా అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమనే ప్రార్థనే తప్ప యేసుప్రభు వారు మరింకోటి చేసినట్టుగా మనం చూస్తలేదు. కాబట్టి ప్రియులారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఆ నోవాహు రోజులు మరలా పునవృత్తమైనవి కనుక ఈ రోజున అదే పరిస్థితి ఎదురవుతుంది. ఆ రోజు
నోవాహు పిలిచిన పిలుపుకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఎంత భయంకరంగా వాళ్ళు నష్టపోయారో మనం చూసాం బైబిల్ ద్వారా. ఇదిగో ఆ నోవాహు ఓడలోకి కేవలం 8 నోవాహు, వాళ్ళ భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. ఇది దేవుని కృప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కనీసం నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిన సమర్థుడు. ఈ రోజున సంఘాల్లో చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డలను నరకానికి అప్పగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నోవాహు లాంటి తల్లిదండ్రులు మీలో ఎవరైనా ఉంటే మీరు ధన్యులు. నోవాహు లాంటి తల్లిదండ్రులు మీలో ఎవరైనా ఉంటే మీరు ధన్యులు అని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. అందుచేత మీరు చేయవలసిన మంచి పని ఏంటంటే, మీ బిడ్డల్ని రక్షణ ఓడలోనికి ప్రవేశించిన నోవాహు కుటుంబం లాగా పరలోక పౌరులుగా మీ బిడ్డల్ని తీర్చిదిద్దాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. ఆ రోజున ఆ నోవాహు ఓడలోకి వాళ్ళు వెళ్ళారు కనుక రక్షింపబడ్డారు. మిగిలిన వారందరూ కూడా నోవాహును హేళన చేసిన వారు, గేలి చేసిన వారు. దేవుడు చెప్పినటువంటి జలప్రళయాన్ని కురిపించినప్పుడు కానీ వాళ్ళకి తెలియలేదు. వర్షం వచ్చిన తర్వాత మరి ఆ జలప్రళయం ఎక్కువ అయ్యాక అప్పుడు వచ్చి ఓడను కొడుతున్నారట. నోవాహు నోవాహు ఓడ తలుపు తీ. దేవుని చేతిలో ఉంది ఆ తలుపు. నోవాహు చేతిలో అంటే మరి కనికరపడి నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ప్రియులు, అయ్యో నాకు ఓడ తయారీలో సహాయం చేసిన వారు, వీళ్ళని ఏదో ఒకలాగా రక్షిందామనే ఆశ ఆయనకున్న ఆయన చేతిలో లేదు. ఎందుకంటే సమయం ముగిసిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సమయం ముగిసిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేదు, దేవుని చేతిలో ఉంటుంది. అందుచేత ఈ వాక్యం వింటున్న ప్రియులారా గ్రహించండి, దేవుని చేతిలో నువ్వు ఉన్నావు అనే మర్మాన్ని నువ్వు మర్చిపోవద్దని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. ఎవరైతే ఈ సత్య సువార్తను విని రక్షణ వైపు పయనిస్తారో ఆ రోజున రక్షణ నావలో ప్రవేశించిన ఆ 8 లాంటి వారు అని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మీరు అనేకులుగా ఉండాలి అని నేను మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, తర్వాత జనం అందరూ కూడా జలప్రళయానికి మరణించారు. ఇప్పుడు దేవుని బిడ్డలు, ఇప్పుడు మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆ 8 ద్వారా ఈ లోకానికి మరి ప్రజలు ప్రబలారు, విస్తరించారు అని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మరి షేము, హాము, యాపేతు అను నోవాహు 3 కుమారుల ద్వారా ఈ లోకానికి జన విస్తరణ జరిగింది అని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఆ తర్వాత మరి వీళ్ళు బాబేలు గోపురం ద్వారా దేవుడు వాళ్ళని భాషలు తారుమారు చేసి మరి ప్రపంచం నలుమూలకి పంపించటం, ఇవన్నీ మనకి విదితమే. ఇంకా దేవుని యొక్క కోరిక ఏంటంటే, తన పోలికలో ఉన్న నరుడు, తన ఆత్మ కలిగిన నరుడు తిరిగి తనవాడుగా ఉండాలి అనే కోరిక. సాతానును దేవుడు ఎలాగైతే మరి బానిసగా వాడుకుంటాడో, నీవు నేను అలా వాడుకోవాలనే ఆశ దేవునికి కలిగింది ప్రియులారా. అందుచేత మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు తనకంటూ ఒక జనాంగం ఉండాలని మరి భక్తుడైనటువంటి అబ్రహాము విగ్రహారాధికుడంట. విగ్రహాలను మరి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తండ్రి అయిన హారాను, వీళ్ళందరూ కూడా శిరస్సు మీద, బుట్టల మీద విగ్రహాలు పెట్టుకొని అమ్ముకునేవారట. అలాంటి కుటుంబంలో నుంచి దేవుని వెలుగు అబ్రహాము మీదకి వచ్చి అబ్రహాము ఒక గొప్ప భక్తుడయ్యాడు. దేవుడు ఏం చెప్తే అది చేసేటట్లుగా దేవుని యొక్క మాట చెప్పున చేసి విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. దానికి ఇచ్చిన వాగ్దానం దేవుడు చాలా లేటుగా నెరవేర్చిన నీ సంతానాన్ని ఆకాశమందున్న నక్షత్రాల కంటే, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే, సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల కంటే విస్తారంగా వ్యాపింప చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన వృద్ధాప్యం వరకు ఆ వాగ్దానం నెరవేర్చలేదు. అయినా తన దేవుని యొక్క మాట చెప్పున ఆయన జీవించాడే తప్ప దేవునికి వ్యతిరేకంగా నిరుత్సాహం అనేది ఆయనకి రమ్మన రాలేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం ఆయన జీవించాడు గనుక
తనకు వృద్ధాప్యంలో లేక ఒక కుమారుడైన ఇస్సాకును కలుగు చేశాడు. ఇస్సాకును మరి బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు తనకే బలి ఇమ్మని అడిగినప్పుడు వెనకాడకుండా ఒకగానొక కుమారుడిని దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండకుండా వెంటనే శిరసావహించటానికి వెళ్ళాడు. అయితే దేవుడు అక్కడ ఆపి ఆ స్థానంలో మరి గొర్రె పొట్టేలను బలిగా ఇప్పించి, దేవుని బిడ్డలారా, అబ్రహామును దీవిస్తాడు. నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయక నీవు విశ్వాసాన్ని కాపాడుకున్నావు గనుక అని దేవుని యొక్క ప్రశంసలకు నోచుకొని అతడు విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదింపబడ్డాడు. అతని కుమారుడైన ఇస్సాకు ద్వారా మరి 2 కుమారులు వాళ్ళకిచ్చి ఏశావు యాకోబునిచ్చి యాకోబును దీవించి యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలు అని యాకోబును పేరు మార్చి ఆయన ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు చెరలో మరి వాళ్ళకి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు భక్తుడైన మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా వాళ్ళని ఐగుప్తు చెర నుంచి విడిపించాడు. ఆ విడిపించినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు చేసి ఆశ్చర్యాల ద్వారా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. దేవుని బిడ్డ వాళ్ళందరినీ కూడా ఐగుప్తు చెర నుంచి తీసుకొచ్చాడు. అయితే ఐగుప్తులో వీళ్ళకి విగ్రహారాధన బహుగా అలవాటైపోయింది. ఐగుప్తులో విగ్రహారాధనకి అలవాటు పడిపోయారు. అందుకని ఆ విగ్రహారాధికులుగా వీళ్ళు తయారయ్యారు. దైవసేనుడైన మోషే ద్వారా వాళ్ళకి 10 ఆజ్ఞలను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అంటాడండి. ఆ ఐగుప్తులో వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ పద్ధతి, ఆ విధానం దేవునికి కోపం కలిగించే 10 ఆజ్ఞల్లో మరి దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఆ విగ్రహారాధన గురించినటువంటి హెచ్చరిక. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటాడు కదా, కావున మీరు ఎవరితో పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు. ఇదండి, నీ దేవునితో ఏ రూపాన్ని సాటి చేయగలవు, ఏ రూపాన్ని సాటి చేయగలవు. నువ్వు పెట్టుకున్న చతుష్పాద జంతువుల యొక్క రూపాన్ని దేవునితో సాటి చేయగలవా? నువ్వు పెట్టుకున్న పక్షుల రూపాన్ని దేవునితో సాటి చేయగలవా? నీవు పెట్టుకున్న విగ్రహాలన్నిటినీ దేవుని రూపంతో సాటి చేయగలవా? కాబట్టి ప్రియులారా, దేవుని రూపంతో మనం ఏది సాటి చేయలేము అని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. అందుకే దేవాది దేవుడు ఆకాశాన్నించి ఈ లోకానికి దిగి వచ్చాడు. నరావతారిగా, ప్రణాళిక ప్రకారంగా, ప్రవచనాల ప్రకారంగా భక్తులైన వారి నోట పలికించి ఆయన ఈ లోకానికి ఎలాగా వస్తాడో అలాగా తెలియచేసి ఆ విధంగా మంచి ఏర్పాటు చెప్పిన దేవాది దేవుడు దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. నరుడుగా కన్య మరియా గర్భంలో భూమికి నడిబొడ్డున మరి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన, ఏ నరుడు వలన ఆయన ఈ లోకానికి రాలేదు, పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య జరిపించాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను తన పోలికలో మార్చడానికి, తన రూపంలో మార్చడానికి, అంటే నీ రూపం దేవునిదే, నీ రూపం దేవునిదే, నీ ఆత్మ దేవునిదే. అయితే ఇప్పుడు సాతానుకు బందీగా ఉన్నావు. నీ ఆత్మ మలినంతో చీకటగా మారిపోయింది. వెలుగైన ఆత్మ అంటేనే వెలుగు, దీపం. ఆ దీపాన్ని నీవు ఆర్పివేసుకుంటలేదు, ఆ దీపాన్ని ముసుగు వేసుకుంటున్నావు. సాతాను అనే
క్రియలు, సాతాను యొక్క క్రియల చేత ముసుగు వేసుకొని నీ బ్రతుకుని నీవే ఆ నరకానికి మార్గం చేసుకుంటున్నావు. నరక యాతనకు నువ్వు పాలు పంచుకుంటున్నావు ప్రియులారా. అందుకే దేవుని రూపం నశించిపోవటానికి ఇష్టం లేదు, దేవుని ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు నరవతారిగా నిన్ను తన రూపంలో మార్చడానికి పరలోకానికి దిగి వచ్చాడు అనే మర్మాన్ని నీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. అందుకే ప్రియులైన వారు గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే నీవు మరలా ఆయన రూపంలోనికి మారగలుగుతావని నీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసునాన్న గారు, నీ బంగారు పాదాలకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రక్షక, ఇదిగో నీ బిడ్డలమైన మాకు మీ రూపంలో ఎలా మారాలో మాకు తెలియచేశారు తండ్రి. మీ రూపంలో మా జీవితానికి ఒక పరమార్థం చూపించండి. మేము మీ రూపంతో పుట్టి మీ ఆత్మను కలిగి ఈ లోకానికి వచ్చి సాతాను వలలో చిక్కబడి మా జీవితాలను మేము నరకం పాలవుతున్నాం నాయనా. అందుకే జాలిపడి కనికరపడి పరలోకాన్ని విడిచి మా కొరకు వచ్చిన దేవుడా, ఈ వాక్యం విన్న వారందరి జీవితాలు చిగిరింప చేయండి తండ్రి. ఈ వాక్యం విన్నవారు అందరిలో పరిశుద్ధాత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిపై కుమ్మరించి దీవెనలు దయచేయమని అడుగుతున్నాను. ఈ ప్రార్థన ఆలకించువాడా, జవాబు దయచేయండి. ప్రార్థనలో ఏకీభించిన ఏ బిడ్డనైనా సరే ప్రత్యేకంగా దీవించండి. నీ రూపంలో మార్చండి నాయన. ఎట్టి వ్యాధి రోగం ఉన్న యేసునామమున స్వస్థత కలుగునుగాక. వీరు అప్పులు ఇబ్బందులు పటాపంచలు చేసి ఆర్థిక చిక్కులు తొలగించండి. వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి విజయం ఇచ్చి దీవెనతో నింపి శాంతి సమాధానాలు పరలోకపు ఆశీర్వాదాలు బిడ్డలందరి మీద కుమ్మరిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ జీవము గల యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.